ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థించుకుందాం. మీరందరూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన, గత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి రక్షించి సంవత్సరాంతంలో ప్రభువా మీ యొక్క జన్మదినము నైనా తండ్రి, మీరు జన్మించినటువంటి నేను ఆఖరి దినాల్లో ప్రభా డిసెంబర్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా లోకవ్యాప్తంగా ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ లోకమంతా జరిపించుకుంటున్నటువంటి క్రిస్మస్ దినాలను ప్రభా తండ్రి నైనా దీవించి ఆశీర్వదించి అయ్య నామకార్థంగా ప్రభా నిన్ను ఆరాధించేవారుగా కాకుండా తండ్రి నీ జన్మదిన వేడుకలు నామకార్థంగా జరిపించుకునేవారు కాకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు జన్మించి నూతన ఆనందం, నూతన సమాధానము, నూతన సంతోషము కలిగి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు జన్మించి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా మీరుండి తండ్రి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, ఈ లోకం కోసమే జీవించేవారుగా మేము ఉండకుండా నీ కోసమే జీవించి నీ కొరకే ప్రభా తండ్రి మేము ఈ లోకంలో వెలిగి అనేక మందిని వెలిగించి నేను నీ నిత్య రాజ్య వారసురాలుగా ప్రభా మమ్మల్ని చేసుకున్నట్టుగానే ప్రతి ఒక్కరు నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చబడేటటువంటి ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి. అట్టి నైనా తండ్రి సువార్థికులుగా నైనా తండ్రి మమ్మల్ని అభిషేకించి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా మమ్మల్ని వాడుకోమని అయ్యా ఈ యొక్క కూడికను ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ప్రభా తండ్రి నాలో మీరుండి నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. మీరు మాత్రమే నాలో ఉండి మాట్లాడండి. అలాగే ప్రతి ఒక్కరూ వినే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేసి నూరింతలుగా ఈ వాక్యాన్ని విని ఫలించి ప్రతి ఒక్కరూనైనా తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులో వారి జీవితాలను సరిచేసుకుంటూ నీ సాక్షి బిడ్డలుగా జీవించే కృప ధన్యత ప్రతి బిడ్డకి దయచేయమని సమస్తం నీకు మహిమకరంగా జరిగించుకోండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. అయ్యా అంధకారంలో ఉన్న వారికి వెలుగు కలుగునుగాక. తండ్రి సమాధానం లేని వారికి సమాధానం కలుగునుగాక. నైనా నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నీ నిత్య రాజ్య వారసులుగా చేసుకోమని నైనా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఈ ప్రార్థన అంశాలన్నిటినీ నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రభా తండ్రి నైనా ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అవసరతను తీర్చి మా ప్రతి అవసరతను నీ కృపా సమృద్ధిలోంచి తీర్చినందుకు మా ప్రార్థనకు మీరు ప్రతిఫలం దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన వాక్యాంశము, తన కోసమే జీవించే వ్యక్తి దేవుని కోసం జీవించడం అసాధ్యం అని మనం ఈ దినం నేర్చుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీ 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఏమిటంట? నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. అంటే ఈ లోకం కోసమే జీవిస్తూ, కడుపు కోసమే మనం కష్టపడుతూ, ఆహారం కోసమే మనం కష్టపడుతూ మనము జీవిస్తూ ఉన్నట్లయితే వారికి ఎలా వస్తుందంటే నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. అంటే కడుపునే మనము దేవుడిగా చేసుకోకూడదు. ఈ లోకంలో మనం ఏం చేయాలి? మనము జీవించటానికి తినాలి, అంతేకాని తినడానికి మనం బ్రతకూడదని సామెతల్లో సొలొమోను మహారాజు రాసి అన్నాడు. అంటే ఈ లోకంలో మనం సంపాదించుకోవడం కోసం ఎప్పుడు మనం చనిపోయే వరకు మనం సంపాదించుకోవాలి. మన పిల్లలు తరతరాలు తిన్నా తరగనంత ఆస్తి సంపాదించుకోవాలి.
తిండికి ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ప్రతి మానవుడు జీవిస్తాడు. కానీ అదే మనకి శాశ్వతం కాదు. ఈ ఆహారమే కొరకే, ఈ లోకం కొరకే మనం జీవిస్తే మనం ఎలా ఉంటాము అనేది పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో రాసి ఉన్నారు. అయితే వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. వాళ్ళు సిగ్గుపడవలసినటువంటి వాటి యందు వాళ్ళు అతిశయపడుచున్నారంట. అటువంటి సంగతులను బట్టి అంటే ఈ లోకం కోసం, ఈ కడుపు కోసమే ప్రయాసపడడం అనేది సిగ్గుపడవలసినటువంటి సంగతులు. వాటి యందు అతిశయపడుతున్నారు, అంటే సిగ్గుపడే వాటి యందు సంతోషపడుతున్నారు. కానీ మనం ఎలా ఉండాలి? భూ సంబంధమైన వాటి యందే మనం మనసు ఉంచుచున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంట? భూ సంబంధమైనటువంటి వాటి యందే మనసు ఉంచుచున్నారు. అంటే రక్షింపబడిన వాళ్ళు ఉంచట్లేదా, అయితే వాళ్ళు సంపాదించుకోవట్లేదా అని అన్యులు అడగచ్చు. కానీ రక్షింపబడినటువంటి బిడ్డలు కూడా లోక సంబంధం వైపే ఉంచకూడదు అని విశ్వాసుల గురించే ఈ యొక్క వాక్యం వ్రాయబడి ఉన్నది. అందుకని విశ్వాసులకి మాత్రమే కాదు, అవిశ్వాసులకి విశ్వాసుల గురించి కూడా రాసి ఉన్నాడు. అవిశ్వాసులు ఎలా ఉంటారు? వాళ్ళ కడుపే వారికి దేవుడు. వాళ్ళకి దేవుడు అనేది ఏమి ఉండదు. కడుపు కోసమే కష్టపడి, కడుపు కోసమే జీవిస్తూ, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోకం కొరకే జీవించి, ఈ లోకంలోనే చనిపోతే మనం ఎలా ఉంటాము? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతామని ఈ యొక్క మాటకు అర్థం. అయితే మనం అలా ఉండకూడదు. వాటి యందు వాళ్ళు అతిశయిస్తున్నారు, వాళ్ళు భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. కానీ మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి మనము? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన యొక్క పౌరస్థితి అంటే మన స్వాస్యం మన పరలోకంలో ఉంది తప్ప ఈ లోకంలో మనకి ఏదీ లేదు. మనం ఏది కూడా తీసుకెళ్ళం. అన్నిటిని కూడా మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. రక్షింపబడని వారైనా మనం ఈ లోకం నుంచి ఏది కూడా మనము తీసుకెళ్ళం. ప్రతిదీ కూడా విడిచిపెట్టి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళాల్సి ఉంది. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనురక్షకుడి నిమిత్తము, రక్షకుడు అనగా ఈ లోకానికి ఎలా వచ్చాడు యేసు ప్రభు వారు? క్రిస్మస్ దినాల్లో రక్షకుడుగా ఈ లోకంలో మనల్ని రక్షించడానికి, మన పాపాల నుండి, శాపాల నుండి, దోషాల నుంచి మనల్ని విడిపించి మనకి రక్షణనిచ్చి నిత్య రాజ్య వారసులుగా మనల్ని చేసుకోవడానికి ఈ భూలోకానికి ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే మన పౌరస్థితి పరలోకమందున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు అనురక్షకుడి నిమిత్తము. యేసుక్రీస్తు రక్షకుడు, అందుకే రక్షకుడు ఉదయించాడని ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం పాడుకుంటాం. రక్షకుడు పుట్టాడు, రక్షకుడు ఉదయించాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు అని మనము పాడుకుంటాం. ఆ రక్షకుడు ఎలా వచ్చాడు? అనురక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఎలా కనిపెట్టుకొని ఉండాలి మనము? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుడి నిమిత్తం మనం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలని శక్తిని బట్టి, సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును సమస్తాన్ని కూడా ఆయన లోపరుచుకుంటాడు. లోపరుచుకోగల శక్తి గల దేవుడు. ఆయన మన దీన శరీరాన్ని ఎలా మారుస్తాడంట? మహిమ శరీరము నాకు మన సమరూపముగా మన దీన శరీరాన్ని తన మహిమ శరీరమునకు సమరూపముగా మనల్ని మారుస్తాడు. అనగా మన యొక్క ఈ నీచమైన ఈ పాప శరీరాన్ని ఎలా మారుస్తాడు? మహిమ శరీరముగా, తేజోమయంగా, వెలుగుగా మనము ఆయనతో పాటు ఉండేలాగా మనల్ని మారుస్తాడు. అయితే మన శరీరము ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చడానికి మనకి ఈ లోకానికి రక్షకుడు జన్మించాడు. ఆ రక్షకుడు మనల్ని వచ్చి మళ్ళీ ఆయన మహిమ శరీరంగా మనల్ని మార్చుకుని ఆయన మన కోసం వస్తాడని, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని మనము కనిపెట్టుకుని ఆయన యందు మాత్రం విశ్వాసం ఉంచాలి. కానీ ఈ లోకం కోసమే మనం ఈ కడుపే దేవుడిగా ఉన్నట్లయితే నాశనమే మనకి
మన అంతం ఎలా ఉంటుందంట? నాశనం. నాశనం అనగా నిత్య నరకాగ్ని. అందుకని మనం ఏం చేయాలి? ఈ లోకంలో జీవించినప్పటికీ ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ కడుపే కోసమే బతకాలని మీరు బ్రతకకూడదు అని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. అయితే ఇంకొక వచనం మనం చూద్దాం. కొలస్సీ 3:1. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:1. అయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనం క్రీస్తుతో లేపబడాలి అంటే ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఎలా వచ్చారు? ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన నరరూపాన్ని దాల్చుకుని బాలుడుగా మరియ గర్భాన్ని పసికందుగా జన్మించాడు ఈ లోకంలో. ప్రతి ఒక్క మానవుడు ఎలా అయితే తల్లి గర్భం నుంచి ఎలా అయితే జన్మిస్తాడో ఆయన కూడా మనలాగా మనతో పాటు ఉండడానికి ఆయన కూడా పసి బాలుడిగా కన్యమరి గర్భాన్ని ఈ డిసెంబర్ 25వ తారీఖున జన్మించాడని ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని బట్టి ప్రవక్తలు, ఆ యొక్క జ్ఞానులందరూ కూడా 25వ తారీఖున పుట్టాడు అని వాళ్ళు నిర్ధారించారు. అంటే ఎక్కడ కూడా 25వ తారీఖున పుట్టాడని బైబిల్ గ్రంథంలో ఉండదు, కానీ చలిలో పుట్టాడని అంటారు కాబట్టి అందుకు డిసెంబర్ నెల 25 అని వాళ్ళు ఒక డేట్ని ఫిక్స్ చేశారు. అయితే ఈ డిసెంబర్ నెలలో ఎలా వచ్చాడు యేసుప్రభు వారు? దీనుడుగా కన్య మరియ గర్భమందు రక్షకుడు మనకి జన్మించాడు. క్రీస్తు అనగా మనకి రక్షకుడు, అలాగే ఇమ్మానుయేలు అనగా మనకి తోడు, యేసు అనగా అభిషిక్తుడు. అలాగే క్రీస్తు మనల్ని రక్షించడానికి, మనల్ని అభిషేకించి మనల్ని నిత్యరాజ్యానికి చేర్చడానికి, మన పాపాల నుండి, శాపాల నుండి, దోషాల నుంచి విడిపించడానికి, ఇమ్మానుయేలుగా మనతో ఉండడానికి, మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి యేసుప్రభు వారు వచ్చారు. మళ్ళీ రెండవసారి ఎలా వస్తారు? మనల్ని సిద్ధపరిచి మహిమ శరీరాన్ని, ఈ పాప శరీరాన్ని తొలగించి మహిమ శరీరంగా మనల్ని మార్చి ఆయనతో పాటు ఉండులాగన మనల్ని తీసుకుని వెళ్తాడు. అందుకు మనం ఏం చేయాలి? ఈ భూలోకంలో ఉండగానే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి ఆయన నిత్యరాజ్యానికి మనము వారసులు కావాలంటే ఈ లోకం కోసమే, ఈ కడుపు కోసమే మనం జీవిస్తూ ఈ లోకానుసారంగానే మనం ఉన్నట్లయితే ఆయన రాజ్యానికి మనం వెళ్ళలేం. రక్షింపబడినటువంటి వ్యక్తి అయినా, రక్షింపబడని వ్యక్తి అయినా సరే వాళ్ళు ఈ లోక సంబంధంగా జీవిస్తే పరలోక రాజ్య వారసులు కాలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కొలస్సీ పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి యందే వెదకండి. మీరు క్రీస్తుతో పాటు లేపబడాలి అంటే మీరు ఏం చేయాలి? పైనున్న వాటి అందే మనసు పెట్టండి, కానీ ఈ భూమి మీద ఉన్న వాటి కోసం మీరు మనసు పెట్టకండి అని వాక్యం సెలవిస్తుంది. అయితే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎక్కడున్నాడంట? తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమందు యేసుప్రభు వారు ఉన్నారు. ఆయనతో పాటు మనము కూడా ఉంటాము. అది 100% మనం నమ్మాలి. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి ఆయన కుడిపార్శ్వమందు కూడా మనం ఉంటాం కాబట్టి ఎలా ఉండాలి? ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైనే మనసు పెట్టి మనము దేవుని వైపు చూడకపోతే మనము కూడా పరలోక రాజ్యంలో ఉండలేము. మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో మనల్ని ప్రత్యేకించుకున్నాడు దేవుడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మనకి రక్షణ ఇచ్చాడు, నిత్య రాజ్య వారసులుగా చేసుకున్నాడు. మనలో ఆయన ఆత్మను ఉంచాడు కాబట్టి మనం మనలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మను మనం బాధ పెట్టువారుగా, అవమానపరిచేవారుగా మనము ఉండకుండా దేవుని ఆత్మను మనలో ఉంది కాబట్టి దేవుని నామాన్ని మనం మహిమపరిచేవారుగా ఉండాలి. అంటే మనం ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని చదివి విని విశ్వసించి ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తే ఆయన రాజ్యంలో ఆయన ఎప్పుడొచ్చినా మనం సిద్ధపడి ఆయన రాజ్యంలో ఎత్తబడేవారుగా మనం ఉంటాము. అయితే పైనున్న వాటిపైనే మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇలా అంటాం, మనము ఆల్రెడీ మృతి చెంది ఉన్నాం.
ఈ లోకంలో శరీరానుసారంగా మనం జీవిస్తున్నాము అనుకుంటాం, కానీ మనము ఆత్మీయంగా చనిపోయిన వారము. ఎలా? క్రీస్తుతో పాటు. మనం ఎప్పుడైతే క్రీస్తుతో పాటు మనం బాప్తిస్మం విశ్వాసం ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటామో మనం కూడా ఆయనతో చనిపోయిన వారుగా మనము జీవించాలి తప్ప ఈ లోకంలో లోకానుసారంగా మనం జీవించకూడదు. ఆయన క్రీస్తు ఎలాగైతే మూడు రోజులు సమాధిలో ఉండి మన కోసం మృత్యుంజయుడిగా ఎలాగైతే మళ్ళీ మూడో దినాన్ని తిరిగి లేచారో, సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి మూడో దినాన్ని మృత్యుంజయుడిగా ఎలా అయితే తిరిగి లేచాడో, అలాగే మనం కూడా ఆ నీళ్లు అనేటటువంటి బాప్తిస్మం ద్వారా మనం నీళ్ళలో మునిగి మనం పైకి తేలినప్పుడు ఆయనలాగా ఆయన శరీరం ఎలాగైతే చనిపోయి మళ్ళీ ఈ మూడో దినాన్ని ఎలాగైతే లేచి ఉన్నారో, అలాగే మనము ఈ శారీరకంగా చనిపోయిన వారుగా ఈ బాప్తిస్మం అనేది ఒక గుర్తు. మనకి మనం రక్షింపబడ్డాము, మనం ఈ లోకానుసారంగా చనిపోయాము, ఆయనలాగా మనము తిరిగి లేస్తాము అనేటటువంటి విశ్వాసం కలిగి జీవించడం కోసం ఒక గుర్తు మాత్రమే బాప్తిస్మం అనేది. అందుకని ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోవాలి. రక్షింపబడడమే బాప్తిస్మం, బాప్తిస్మమే రక్షింపబడడం. ఆయన రక్షకుడు కాబట్టి మనము రక్షింపబడ్డాము అంటే, రక్షణ పొందుకున్నాము అంటే రక్షకుడిని మనలో ఉదయించాడు, మనలో జన్మించాడు అని మనం నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలని అర్థం. అయితే ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తులో కూడా ఎక్కడ దాచిపెట్టి ఉందంట? దేవుని యందు దాచి ఉంచాడంట మన జీవాన్ని. మన జీవం దేవుని యందు ఉంది. ఈ లోక సంబంధంగా మనం కాదు, మనం వేరు చేశాడు దేవుడు. మన జీవము ఆయన యందు దాచి ఉంచాడు. మనము ఆయన బిడ్డలో ఈ లోకానికి మనల్ని ప్రత్యేకించుకున్నాడు. మనం ప్రత్యేకమైన వారము. మనము ఈ లోకానుసారంగా చనిపోయిన వారము. చనిపోయిన వారికి ఏమైనా తెలుస్తుందా? చలనం ఉంటుందా ఈ శరీరానికి? అలాగే మనం ఈ లోక పరంగా మనం జీవించినప్పటికీ ఈ లోక ఆకర్షణకి మనము చెల్లించకూడదు, ఈ లోక ఆకర్షణలో మనం పడిపోకూడదు అని అర్థం అన్నమాట. అయితే ఈ చనిపోవడం అనేది ఎలా చనిపోవాలనేది మనం కింద ఇంకా తెలుసుకుందాం. మనకు జీవమైన ప్రత్యక్షమైనప్పుడు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. ఆయన ప్రత్యక్షం అవడం అంటే రెండవ రాకడ. ఆయన త్వరలో రానే ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడిగా లేచి ఎలా అయితే పరలోకానికి వెళ్ళి ఉన్నాడో అలాగే నేను తిరిగి వస్తానని ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన మళ్ళీ మనకి ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు మనం అందరం ఎలా ఉండాలి? ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకొని ఆయన యందు మనము నిరీక్షణతో మనం కనిపెట్టిన ఎడల మనం ఆయన వచ్చినప్పుడు తప్పకుండా ఎత్తబడతాం. కనిపెట్టకపోతే మనం ఎత్తబడలేం. అంటే ఎప్పుడో వస్తాడులే, ఎప్పుడో చూద్దాంలే అని మనం నిర్లక్ష్యంతో ఉంటే మనము ఎత్తబడం. ఒక బస్సు కోసం మనం కనిపెట్టినప్పుడే ఆ బస్సు టైంకి వస్తుందని కనిపెడతాం, ఎక్కుతాం. ఒక ట్రైన్ అలాగే మనం టికెట్ తీసుకున్నప్పుడే ఆ టికెట్లు మనకి పనిచేస్తాయి. మనం వెళ్ళి కూర్చున్నా ఎవరు ఏమనరు. టికెట్ తీసుకోకపోతే ఆ యొక్క ట్రైన్ అధికారి ఎక్కనీయడు, టీసీ ఎక్కనీయడు, మీ టికెట్ ఏదని అడుగుతాడు. అలాగే టికెట్ అనేది బాప్తిస్మం లాంటిది, బాప్తిస్మము టికెట్ లాంటిది. కనిపెట్టడం అనేది సమయము, అది ఎప్పుడు వస్తుంది ఆ ట్రైను, ఎప్పుడు బస్సు వస్తుందని మనం కనిపెట్టుకుని ఎక్కుతాము. కనిపెట్టకుండా ఉంటే అది వస్తుంది, వెళ్ళిపోతాయి. ఎన్నో బస్సులు వస్తాయి, ఎన్నో ట్రైన్లు వస్తాయి, అలా వెళ్ళిపోతూనే ఉంటాయి మనం ఎక్కనంతసేపు. అలాగే మనం కనిపెట్టి అది వస్తుందని ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో అప్పుడే మనం ఎక్కగలుగుతాం. అలాగే దేవుని రాకడ కూడా అంతే. ఆయన రెప్పపాటులో వస్తాడు. మనం కనిపెట్టి ఉండాలి, వస్తాడు, మనం ఎత్తబడతామని. ఎవరైతే సిద్ధపడి కనిపెట్టి ఆ టికెట్ అనేది బాప్తిస్మం అనేది పొందుకుని ఎప్పుడైతే కనిపెడతారో వారు మాత్రమే ఆయన రాకడలో ఎత్తబడగలుగుతారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టాలి, విశ్వాసం ఉంచాలి, రక్షింపబడాలి. ఆయన రాజ్యంలో మనమందరూ ఉండాలి అంటే కనుక మనం తప్పకుండా కనిపెట్టాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మారుమనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. అయితే
కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా భూమి మీద ఉన్నటువంటి అవయవాలు అనగా ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా మనం ఈ భూమి మీద ఉండగా ఈ అవయవానికి మనము లోబడి ఉండకూడదు. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, మన అవయవాల్ని జారత్వానికి కానీ, అపవిత్రతకు కానీ, కామాతురతకు కానీ, దురాశకు కానీ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. అంటే ఏదైనా కూడా విగ్రహారాధనే పాపం అని కాదు. మనం ఈ లోకంలో దేని యందు మనము విశ్వాసం ఉంచినా, దేని యందు మనం మనసు పెట్టినా ప్రతిదీ కూడా విగ్రహంతో సమానం. మన పిల్లల్ని ఎక్కువ ప్రేమించినా, మన ఈ లోకంలో ధనాన్ని ప్రేమిస్తున్నా, ఈ లోక ఆకర్షణని ప్రేమిస్తున్నా, ఈ శరీరానికే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా అది కూడా ఒక విగ్రహారాధన లాంటిదే అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపి, దురాశను విగ్రహారాధన లాంటి ధనాపేక్ష అయినా మీరు ఏది కలిగి ఉన్నా అదొక విగ్రహం లాంటిదే. ఆ విగ్రహాన్ని ఎలాగైతే మనసు పెట్టి పూజిస్తారో అలాగే ఈ లోక సంబంధమైనటువంటి వేటిని మీరు మనసు పెట్టినా అది కూడా విగ్రహారాధన అంతా పాపమే అని సెలవిస్తుంది. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. ధనాపేక్ష అంటే ధనం సంపాదించుకోకూడదా అని కాదు. ధనం దేవుడు ఇస్తాడు. మనం అడిగినా అడగకపోయినా మనకి దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన లేకుండా మనం లేము. ఈ లోకంలో మనకి ఏది అవసరమో కూడా ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును అని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషించట్లేదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఆకాశ పక్షుల్ని సమయానికి ఆహారం ఇచ్చి పోషించే దేవుడు మనల్ని పోషించలేడా? ఆయన బిడ్డలం మనం. ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకుని మానవుడికి ఏది కొదువు లేకుండా ముందుగానే సమస్తము సమకూర్చి, సర్వ సృష్టిని ఆయన సమకూర్చి మానవుడి కోసమే సమస్తము కూడా సమకూర్చి, మానవుడిని ఏది ఇబ్బంది పడకూడదు మానవుడని ముందుగా అన్నీ సమకూర్చి మనల్ని మానవుడిని నిర్మించాడు. అటువంటి గొప్ప దేవుడు మనల్ని పోషించడా, మనల్ని ఆదరించడా, మనల్ని బలపరచడా, మనల్ని ఆయన పోషించకుండా విడిచిపెడతాడా అని మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ మనమే సంపాదించుకోవాలి, మనమే పరుగులెట్టాలి, మనం చేయకపోతే ఏది అవ్వదని మనము దేవుణ్ణి విడిచి మనం ఏది చేయకూడదు. దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇచ్చి, దేవునికి ఇచ్చే కానుక దేవునికి ఇచ్చి, మనము కొంత సమయాన్ని దేవునికి ఇచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుని మన పనులు మనం చేసుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు సమస్తము సమకూరుస్తాడు. అంతేకాని దేవుడు లేడని మన కడుపే మనకి దేవుడు అనుకుంటూ, ఈ లోకమే మనకు శాశ్వతం అనుకుంటూ అంధకారంలో చీకటిలో ఉండకూడదని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? ఆయన యందు మాత్రం విశ్వాసం ఉంచాలి. కానీ ఈ లోకం కోసమే మనము జీవించేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఆయన సమస్తము మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం అపవాదికి ఒక్కొక్కసారి చోటిచ్చినప్పుడు మనం అనేక సార్లు నష్టపోతూ ఉంటాం. కానీ వాటన్నిటిని మళ్ళీ సమకూర్చగల శక్తివంతుడు. మనల్ని శోధించబడిన మీద సువర్ణంగా మారుస్తాడు. అలాగే యోబు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. కానీ అతను ఏమనుకున్నాడు? నేను చాలా నీతిగా ఉన్నాను అని ఆ యొక్క మాటల్లో మనం తెలుసుకోవచ్చు. అంతేకాని అతను ఏ తప్పు చేయలేదు. అంటే ఆ చిన్నది కూడా ఆయనలో లోపం ఉండకూడదని, తనను తాను హెచ్చించుకోకూడదని, నేను ఏ పాపం చేయలేదు, నేను చాలా నీతిగా ఉన్నాను, నా పిల్లలు చాలా యథార్థంగా జీవిస్తున్నారు అనేటటువంటి మనస్సు కలిగి ఉన్నాడని ఆ చిన్నదాన్ని బట్టి కూడా అపవాదికి దేవుడే అప్పగిస్తాడు. అలాగే ఒక్కొక్కసారి మనల్ని మనం హెచ్చించుకుంటూ దేవునికి సమయాన్ని తక్కువిస్తే మనల్ని కూడా దేవుడు శిక్షించైనా మనల్ని ఆయన పరిపూర్ణతలోనికి మనల్ని మార్చుకుంటాడు. ఆయన పరిపూర్ణతలోకి మారాలంటే ఈ లోకంలో మనకి శ్రమలు వస్తూ ఉంటాయి.
అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు వస్తాయి. ఎందుకు? ఆయన ప్రేమించే బిడ్డల్ని ఆయన శిక్షించైనా ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. మనం ఒక్కొక్కసారి ఈ లోక సంబంధంగా, ఈ లోక ధనం కోసం, ఈ లోకం కోసమే మనం పరుగులెట్టుకుంటూ మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన బిడ్డలు చెడిపోవడం, పాడైపోవడం, నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఈ లోకంలో మనల్ని సరిచేసి ఆయన మనల్ని శుద్ధ సువర్ణంగా మనల్ని మార్చుకుని మహిమ శరీరాన్ని మనకిచ్చి ఆయన ఏ సమయం వచ్చినా కూడా మనల్ని ఎత్తబడేవారిగా మనల్ని సిద్ధపరుస్తాడు. మనం తప్పిపోయినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే ప్రభువా, నేను తప్పిపోవచ్చు, కానీ నీ చేతుల్లో నన్ను పెట్టుకో. నా చేతులు నీ చేతుల్లో పెట్టినట్లయితే నేను ఏదో రోజు జారవిరుచుకుంటాను, కానీ నువ్వు పట్టుకో ప్రభువా. నా చేతులు నీ చేతుల్లో ఉంటే నేను ఎప్పుడు కూడా జార విడుచుకోను ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. లేదంటే మనము అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఈ లోకానుసారంగా ఆలోచించినప్పుడు, ఈ లోకానుసారంగా మనము జీవించినప్పుడు. అందుకని ఆయన చేతుల్లో మనం ఉండాలి. ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు మనము పడిపోయినా సరే ఆయన లేవనెత్తి మనల్ని మళ్ళీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో మనల్ని నడిపిస్తాడు. అలాగే యోబుకి తన సమస్తాన్ని కోల్పోయినా ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అంటాడు. మనం అనగలుగుతున్నామా? అలా అనగలిగినప్పుడే మనం ఆయన యందు ఆనుకున్నట్టు. అంతేకాని ఎందుకు చేసావు ప్రభు, ఎందుకు ఇలా అయింది ప్రభు అని మనం తెలియక ప్రశ్నిస్తూ ఉంటాం. మట్టి కుమారుని ప్రశ్నించవచ్చా అని యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. మనము మట్టి పురుగులో, ఆయన ఏది చేసినా నీ చిత్తం ప్రభు, నీ నామమునకే మహిమ కలుగునుగాక అనగలిగేటటువంటి విశ్వాసంలోనికి మనము నడవాలి. అటువంటి విశ్వాసంలో మనం బలపడాలి. అటువంటి విశ్వాసులుగా మనం జీవించాలి. కానీ ఈ లోకమే శాశ్వతం, ఈ కడుపే శాశ్వతం అనుకుంటూ మనం జీవించకూడదు. మనం ఇంకా ఏం చేస్తూ ఉంటాం? ఈ యూట్యూబ్లో చూస్తే మీరు ఈ జ్యూస్ తాగితే మీకు షుగర్ పోతుంది, ఈ జ్యూస్ తాగితే మీకు గ్యాస్ట్రిక్ పోద్ది, మీరు ఇలా తింటే ఇలా బతుకుతారు, అలా బతుకుతారని ఎన్నో వీడియోస్ పెడతా ఉంటారు. అంటే అది తప్పని కాదు, వాళ్ళు పెడుతున్నారు, పాపం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. కానీ వాటిని చూస్తూ మనం వాటినే ఫాలో అయిపోతూ మనం 100 ఏళ్ళు బతికేయాలనుకోవడం అది మన అవిశ్వాసం అనుకోవాలి. కానీ ఆయన కృప లేకుండా మనం జీవించలేము. మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పని కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ప్రయాస వ్యర్థమే అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ కరోనా సమయంలో ఏమైంది? ఆ వైరస్కి ఎంతోమంది గురైపోయారు. ఎంతో బలవంతులు, ఎంతో బాడీ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు ఎంతోమంది ఆ వైరస్కి బలైపోయారు. అలాగని దేవుని బిడ్డలు బలైపోలేదా అని కాదు. దేవుని బిడ్డలు కూడా, విశ్వాసులు, అలాగే దైవ సేవకులు కూడా ఆ యొక్క వైరస్కి బలైపోయారు. కాకపోతే రక్షింపబడిన వాళ్ళకి ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. నేను చనిపోయినా ఏ సమయాన్ని దేవుడు పిలిచినా నేను దేవుని రాజ్యంలో ఉంటాను అనేటటువంటి నిరీక్షణతో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ సమయంలో మరణించినా కూడా ఆయన రాజ్యంలో ఉంటారు. కాబట్టి మనం విశ్వాసుల గురించి మనము బాధపడాల్సిన అవసరం లేదు. కానీ రక్షింపబడకుండా ఇంకా మనకు సమయం ఉంది చూద్దాం అనుకుంటూ ఈ లోక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో మనం ఏది తినాలి ఏది తినకూడదని మనం ప్రత్యేకించుకుంటూ దానికోసమే ప్రయాసపడి దానికోసమే మనము జీవించినట్లయితే ఆయన కృప లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా మనం ఊపిరి పీల్చుకోలేం. అందుకని ఈ లోకంలో ఆరోగ్యకరమైన ఆహారం తినాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ సమస్తం ఆయన చిత్తం మాత్రమే జరుగుతుందని మనం గ్రహించాలి. ఆయన చిత్తం లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా మనము ఒక్క నిమిషం కూడా ఊపిరి పీల్చుకోలేమని మనం గ్రహించాలి. ఆయన మీద ఆధారపడడం మనము అలవాటు చేసుకోవాలి తప్ప మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మనమే డబ్బు సంపాదించుకోవాలి, మనమే పరిగెలెట్టాలి, మనమే కష్టపడాలి, మనం చేసే దాంతో తరతరాలు తినాలి అనుకుంటూ మనం ప్రయాసపడిన ఎడల మన ప్రయాస వ్యర్థం. అందుకని కీర్తనల గ్రంథం 124వ వచనాన్ని చూద్దాం, అధ్యాయంలో చూద్దాం.
కీర్తనలు 124వ అధ్యాయం. కీర్తన 124. నూట 127. నేను మార్నింగ్ చదువుతుంటే దేవుడు వాక్యం నాకు ఇది కనిపించింది. ఎంత దేవుడు నాతోనే మాట్లాడినట్టు అనిపించి అప్పటికప్పుడు చెప్పాలి అని నాకు ఇప్పటికప్పుడు అనిపించి చెప్తున్నాను. 127వ అధ్యాయం, కీర్తన 127. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించకపోతే ఎంతో ప్రయాసపడి ఎంతోమంది పనివారు ఎంతో డబ్బు వెచ్చించి మనం కడతాం. ఆయన కట్టించకపోతే ఆ కట్టేవారి ప్రయాస వ్యర్థం అంటున్నాడు. దేవుడు లేకపోతే ఆ కట్టేవారి ప్రయాస వ్యర్థమైపోద్ది. ఆ కుటుంబంలో సంతోషం సమాధానం లేకుండా ఉంటుంది. అలాగే యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండడం కూడా వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే, మనల్ని దేవుడు కాపాడకపోతే, పట్టణాన్ని కాపాడకపోతే, లేదా మన బిల్డింగ్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు, ఆ వాచ్మెన్ ఉన్నాడని మనం ప్రశాంతంగా పడుకుంటాం. దేవుడు కాపాడకపోతే ఆ కావలి వారు కూడా కాయడం వ్యర్థం అంటున్నాడు. పట్టణాన్ని కావలి కాసేవారు కూడా వ్యర్థం అంటాం. ఈ పట్టణాన్ని కాపాడడానికి ఎంతోమంది ప్రయాసపడి కాపలా కాస్తున్నారు. మనకి ఇప్పుడు నక్సలేట్ల నుంచి మనల్ని కాపాడడానికి ఎంతోమంది యోధులు మన కోసం ప్రాణాలు పెడుతున్నారు. అలాంటి వారు కాపలా కాసిన దేవుని కృప లేకపోతే మనల్ని ఏ ఒక్కరు కూడా పట్టణాలని కాపాడలేరని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండేట్టు కూడా వ్యర్థమే. మన కోసం మేలుకొని పట్టణాన్ని కాపాడేటువంటి ఈ యొక్క ప్రజలు అంటే మనల్ని కాపాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ పట్టణాన్ని కాపాడేవాళ్ళు వాళ్ళందరూ మేలుకొని ఉండడం కూడా వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండట కూడా వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత, మనం మేలుకొని చాలా రాత్రి అంటే రోజంతా కష్టపడి మనము మేలుకొని మనము విండుట కూడా వ్యర్థం. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు, మనం వేకువని లేచి రాత్రంతా పగలంతా కష్టపడి మనము పండుకోవడం కూడా, రాత్రి అయిన తర్వాత పండుకోవడం కూడా, వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుట వ్యర్థమే. మనం కష్టపడి సంపాదించుకుని తిన్నది కూడా వ్యర్థమే ఆయన కాపుదల లేకపోతే. అంటే మనమే కష్టపడాలి, రాత్రి పగలు కష్టపడుతూ దేవుడు అంటే లేకుండా, దేవుడు అంటే గుర్తు లేకుండా కష్టపడి ఎంత ప్రయాసపడినా ఆయన లేకపోతే వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది సొలొమోను మహారాజు రాశాడు. యాత్ర కీర్తన 127. ఆయన జ్ఞానంతో, ఆయన ఎంతో జ్ఞాని, ఆ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఏమంటున్నాడు, ఆయన జ్ఞానంతో ఎన్నో చూశాడు, ఎంతో చేశాడు. ఆ చివరికి అతని జ్ఞానము అతను సంపాదించింది వ్యర్థం అని తెలుసుకుని ప్రసంగి, పరమగీతాలు, సామెతలు, కీర్తనలో కూడా కొన్ని అధ్యాయాలు సొలొమోను మహారాజు రాశాడు. తన జ్ఞానాన్ని, తన అనుభవపూర్వకంగా జ్ఞానం గురించి తెలుసుకుని, ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నా ఎంత దానం ఉన్నా వ్యర్థమని సొలొమోను మహారాజు ప్రసంగిలో, సామెతల్లో రాస్తాడు. కీర్తనలో కూడా కొన్ని అధ్యాయాలు రాశాడు. కష్టార్జితమైన ఆహారం తినుచూ ఉండటం కూడా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం నిద్రించచ్చు, మనం ప్రశాంతంగా కష్టపడతాం. ఎంతవరకు చేయాలి అంతవరకు చేసి మనము ఆయన మీద ఆధారపడితే, మనం ప్రశాంతంగా నిద్రపోతే ఆయన మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తాడంట. మనం ప్రయాసపడి రాత్రనక పగలనక అసలు రెస్ట్ లేకుండా మనం కష్టపడినా అది వ్యర్థం అంటున్నాడు. మనం కొంచెం చేసిన ఆయన మీద ఆధారపడి మనం చేస్తే, మనం ప్రశాంతంగా నిద్రపోతే, మనం చేయవలసింది చేసి ఇంత చాలు అనుకుని మనం ఎప్పుడైతే ఉంటామో దానినే దేవుడు ఆశీర్వదించి
మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే నిత్య రాజ్యాన్ని ఇవ్వగల శక్తిమంతుడి వైపు మనము ఆధారపడాలని ఈ వాక్యం సెలవిస్తుంది. కుమారులు యెహోవా ఇచ్చే యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము. కుమారులు మనకి యెహోవా ఇచ్చేటటువంటి అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలమైన పిల్లలైన మనకి కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అనగా దేవుని చేతిలో మనం దేవుని ప్రేమలో దేవుని మహిమపరిచే విధంగా మనం పెంచినప్పుడు, దేవుని బాణాల్లాగా మనం పెంచినప్పుడు ఆ పిల్లలు ఆశీర్వదించబడతారు. మనం ఈ లోకంలో వాళ్ళకి జీవాన్ని ఒక తల్లిగా తండ్రిగా మనం ఇస్తాం, జీవితాన్ని ఇస్తాం. కానీ ఆ జీవితం ఎలా జీవించాడు, ఎక్కడికి వెళ్తాడు, మనం ఇచ్చేది ఏంటి అని ప్రతి మానవుడు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా గ్రహించుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే దేవుని చేతిలో బాణాల్లాగా మనం పెంచాలి. అంతేగాని ఈ లోకానుసారంగా మనము జ్ఞానం ఉంటే చాలు, చదువు ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, ఇలా ఉండండి అలా ఉండండి అని తల్లిదండ్రులుగా మనం నేర్పించడం కాదు. దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని చేతిలో బాణాల్లాగా పెంచితే తల్లిదండ్రులకి ఆశీర్వాదకరం, ఈ లోకానికి వెలుగు ఉప్పుగా ఉంటారన్నమాట. అందుకే దేవుడేమన్నాడు, మీరు ఈ లోకానికి వెలుగు ఉప్పు అంటున్నాడు. మనం మన పిల్లల్ని ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా దేవుని చేతిలో బాణాల్లాగా మనం పెంచాలి. అంతేకాని ఈ లోకం కోసం కష్టపడండి, ఈ లోకంలో ధనం సంపాదించుకోండి, ఈ లోకంలో బిల్డింగ్లు కట్టుకోండి, ఈ లోకం కోసమే ప్రయాసపడండి, మంచిగా చదువుకోండి, ఇదొక్కటే నేర్పించకూడదు తల్లిదండ్రులకు. అది ఎంత బాధ్యతో, చదువు ఎంత బాధ్యతగా నేర్పిస్తున్నాం, అలాగే దేవునిలో పెంచడం అనేది అతి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యమైనటువంటిది. మొదటిగా మనము నేర్పించేది దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కృపలో మనం పెంచాలి. దేవుని ప్రేమలో బిడ్డలను పెంచాలి. అంతేగాని కడుపే మనకి కడుపే దేవుడుగా మనం జీవించి మన పిల్లలు కూడా అలా జీవించేటట్టు చేయకూడదు. ఇంతవరకు ఎవరైనా అట్లానే ఇంకా లోకానుసారంగా ఉన్నట్లయితే కనుక ఈ వాక్యం విన్న తర్వాతనైనా ఈ కడుపే కాదు, మనకి దేవుడు ఉండాలి, దేవుడు యందు మనం నిరీక్షణ ఉంచాలి, ఆయన యందే మనం ఆనందించాలి, ఆయన యందే సంతోషించాలి, ఆయనలోనే జీవించాలి, ఆయన రాజ్యంలో మనం ఉండాలనేటటువంటి పట్టుదలతో మనం జీవించి మన పిల్లల్ని కూడా ఆయన మార్గంలో పెంచాలి. అయితే బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబులి పొది నింపుకొనివాడు ధన్యుడు. అంటే దేవుని యందు మన విశ్వాసం ఉంచిన వాళ్ళు ధన్యులు అని. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అలాంటి వారు ఎలా ఉంటారంట, సిగ్గుపడకుండా తమ విరోధులతో వాదించుదురు. అంటే విరోధులు అనగా మనకు లోక సంబంధమైనటువంటి మనుష్యులని కాదు. విరోధులు అనగా మనకి విరోధి అయిన వాడు ఎవరైనా ఉన్నారంటే అపవాది. అనేక రకాలుగా మనల్ని శోధించినప్పుడు మనము వాళ్ళని అపవాదిని జయించేటటువంటి సామర్థ్యము పిల్లలు కలిగి ఉండి వాటిని జయించి వాటిని బాధించి అట్టి వాళ్ళు సిగ్గుపడకుండా గుమ్మంలో తమ విరోధులతో వాదించదు. వాళ్ళు సిగ్గుపడకుండా ధైర్యంగా అపవాదిని ఎదిరించి దేవుని యందు నిరీక్షణ నుంచి దేవుని రాజ్యంలో ఉంటారు అని ఈ వాక్యం సెలవిస్తుంది. అందుకని మనము ఈ దినం నేర్చుకున్నటువంటి వాక్యం ఏంటి, తన కోసమే జీవించే వ్యక్తి దేవుని కోసం జీవించడం అసాధ్యం. తన కోసమే జీవించేవాళ్ళు దేవుడి కోసం జీవించలేరు. అంటే దేవుడు వాక్యానికి లోకానుసారానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. దేవుడు ఏమంటాడు, సమాధానం కలిగి ఉంటాడు. అపవాదం ఏముంటుంది, సమాధానం కలిగి ఉంటే ఏముంటుంది, నువ్వు వాదన పెట్టుకో, నువ్వు సాధించుకో, నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, నువ్వు అమాయకుడు కాదు, నువ్వు పిచ్చోడు కాదు, నువ్వు వాదించని చెప్పి విరోధంగా, దేవుని మాటలకు విరోధంగా సాత్వికం కలిగి ఉంటే నిన్ను అందరూ చంపేస్తారు, నీకు చేతగాని వాడు అంటారు అని అపవాది చెప్తాడు. అందుకని తెలివి జ్ఞానం వివేకం కలిగి ఉండాలి. కానీ ఆయన యందు మనం విశ్వాసం ఉంచి జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ, సాత్వికము, సమాధానము, సంతోషము కలిగి మనం జీవిస్తే, మనం ఎంత చేయాలో అంతా చేసి దేవుని మీద ఆధారపడితే మనకున్న దాన్ని దేవుడు వృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. తప్ప మనము ప్రయాసపడిపోతూ ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోక ధనమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోకం కోసమే ప్రయాసపడాలనుకుంటూ
నిద్ర మానుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని సమయాన్ని కొంత సమయం కూడా దేవుడికి ఇవ్వకుండా ఉన్న సమయం అంతా మనం ప్రయాసపడుతూ మనం ఉన్నట్లయితే మనము ఈ లోకంలో వ్యర్థం అంటున్నాడు, దానికోసమే జీవిస్తే వ్యర్థం అంటున్నాడు అనమాట. మనము ఈ లోకంలో ప్రయాసపడాలి, కానీ ప్రతిదీ కూడా దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి దేవుని కొరకు మనం జీవిస్తే ఆయన రాజ్యంలో మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే తన కోసమే జీవించే వ్యక్తి దేవుని కోసం జీవించడం అసాధ్యం. ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాం. మన కోసం కాకుండా దేవుని కొరకు మనం జీవిద్దాం. అలాగే మన నీచమైనటువంటి ఈ శరీరాన్ని దేవుని తేజోమయమైన శరీరంగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు తేజోమయమైనటువంటి మహిమ శరీరాన్ని మనకిచ్చి ఆయనతో పాటు పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమందు యేసుప్రభు వారు ఉన్నట్టుగానే మనల్ని కూడా ఆయన కుడిపార్శ్వమందు మనల్ని కూడా చేర్చుతాడు. ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి ఆయన కొరకు మనం కనిపెట్టి ఎదురు చూసి ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడినప్పుడు ఆయనతో పాటు మనం ఉంటాం. అలాగే మన నీచమైన శరీరాలను దేవుని తేజవంతమైన శరీరాలుగా మార్చేటట్టు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంట? రానున్న క్రీస్తు ప్రభు కోసం మనం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, రానినటువంటి యేసయ్య వస్తాడని మనం ఎప్పుడైతే ఆశతో ఎదురు చూస్తూ ఉంటామో అప్పుడే మన శరీరాలు మహిమ శరీరాలుగా మారతాయి. కానీ ఆయన యందు మనం కనిపెట్టి ఉండకపోతే గనక ఆయన రెప్పపాటులో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. అప్పుడే మనం ఎత్తబడతాం, మహిమ శరీరాన్ని దాల్చుకుని ఆయనతో పాటు ఉంటాం. అందుకని ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి క్రీస్తు మన కోసం రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షకుడు మళ్ళీ త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి మనము ఆయన జన్మదినాన్ని వేడుకలు చేసుకుంటూ ఆయన యొక్క ఈ లోకంలో మన కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి శిలువ శ్రమల దినాలను జరిపించుకుంటూ ఆయన మళ్ళీ తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడిగా లేచినటువంటి దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బల్లలో మనం పాలుపంపులు పొందుకుంటూ ఆయన మనకి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించమన్నట్లుగా మనం ఆచరిస్తూ మనం అలాగే యథాప్రకారంగా వాక్యానుసారంగా మనం జీవిస్తే ఆయన రెప్పపాటులో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం కనిపెట్టి నిరీక్షణ కలిగి ఆయన ఎప్పుడు వచ్చినా మనము ఎత్తబడివారుగా ఉండాలని దీని వాక్యాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఈ మన కడుపే మనకు దేవుడుగా ఉండకుండా ఆయన కొరకు మనం జీవించాలి. ఈ కడుపుకి మనకి ఏది కావాలో సమస్తము మనకి ఏ సమయానికి ఏది కావాలో అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం ఈ కడుపు కోసం ఈ లోకం కోసమే మనం ప్రయాసపడుతూ మన జీవితాన్ని వ్యర్థం చేసుకుని అపవాది చేతుల్లో పెట్టి అపవాదికి మనం నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా ఆయన రాజ్యంలో మనం ఉందాము, ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. ఈ దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఈ యొక్క వాక్యాన్ని ముగించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే కోటానుకోట్ల వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఈ లోకంలో మేము దేనిని బట్టి అతిశయించు వారిగా కాకుండా మిమ్మల్ని కలిగి ఉన్నందుకే ప్రభువా మేము అతిశయిస్తూ త్వరలో రానినటువంటి యేసయ్య కొరకు మేము ఎదురు చూసేవారుగా జీవించేటటువంటి ధన్యత ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. ప్రభువా, మానవుడిగా తండ్రి ఈ లోకానికి కన్య మరియ గర్భాన్ని ప్రభువా తండ్రి మానవ రూపంలో మా కొరకు తండ్రి నాయన మీరు ధనవంతుడయండి దారిద్రుడిగా ఈ లోకానికి మా దారిద్ర్యాన్ని తొలగించడానికి, మా శాపాలను తొలగించడానికి, మా పాపాలను తొలగించడానికి తండ్రి నాయన కన్య మరియ గర్భాన్ని నాయన పశువుల పాకలో మీరు జన్మించారయ్యా. తండ్రి ఎంత తగ్గింపు అయ్యా నాయన, నీ తగ్గింపుకు సమం ఎవరు ప్రభా? అవును తండ్రి, మీ తగ్గింపుకు సమము ఎవరు ఉండరు ప్రభా. తండ్రి మీరు రాజుగా రాలేదయ్యా. మీ రాజ్యం పరలోక రాజ్యం, ఈ భూలోక సంబంధమైనది కాదు ప్రభా తండ్రి. అలాగే మా పౌరస్థితి లోక సంబంధమైనది కాదు ప్రభా, పరలోక సంబంధమైనది మేము గ్రహించి మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా మేము సిద్ధపడి నీ యొక్క పరలోక రాజ్య వారసులుగా తండ్రి మమ్మల్ని చేసుకున్నట్లుగానే ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి తండ్రి ఈ లోకంలో ఏ ఒక్కరు విడువబడకుండా అందరూ రక్షింపబడినట్లు తండ్రి ప్రతి ఒక్కరి మనోనేత్రములు యేసుక్రీస్తు ప్రభువారి నామములో తెరవబడునుగాక. నామకార్థంగా జీవించేటటువంటి
విశ్వాసులందరినీ బలపరచండి. ప్రతి సంఘము ఎత్తబడే సంఘముగా మార్చండి. అలాగే జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని ప్రభు ఎత్తబడే సంఘముగా మీరు మార్చి ఉన్నారు. దేవానికి వందనాలు. విశాలమైన స్థలాల్లో విశాలమైన మందిరాలు నిర్మించి తండ్రి అనేకమైనటువంటి ఆత్మలు రక్షించి నీ పరలోక రాజ్య వారసులుగా సిద్ధపరిచేటటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అలాగే మా యొక్క యవ్వనాన్ని నిత్య నూతన యవ్వన బలముతో నింపే దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరినైనా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకునైనా నిత్య నూతన యవ్వన బలాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి. నాయన తండ్రి, నాయన ఏ సమయం కూడా తండ్రి పోయిన ఒక్క నిమిషం కూడా వెనక్కి రాదని మాకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభా తండ్రి నైనా విన్న వాక్యం నైనా తండ్రి వారి హృదయాల్లో భద్రపరుచుకొని ఇంకా రక్షణ లేని బిడ్డలైతే రక్షణ పొందుకొని రక్షింపబడిన వారైతే పరిపూర్ణమైన విశ్వాసాలు నడిపించి అయ్యా తండ్రి క్రిస్మస్ దినాల్లో ప్రభు మేముండగా అయ్యా మీ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా జరిపించుకుంటూ ఉండగా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు జన్మించి నిత్య నూతన యవ్వన బలముతో నిత్య నూతన జీవితాన్ని రక్షణను ప్రసాదించి నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని విని మీరు బలపడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. అలాగే మీరు బలపడి మీరు విని విశ్వసించి ఈ సువార్త ప్రకటించడం అనేది ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి బాధ్యతను గ్రహించి మీరు విని మీరు మీ వరకే కాకుండా మీ ఈ యొక్క వాక్యాన్ని విని మీరు విశ్వసించి బలపడినట్లయితే కనుక ఈ యొక్క వాక్యాన్ని మీరు ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం అందరూ జీవించాలని నేను ఆశపడుతున్నాను. ఇది నా ఒక్కదాని బాధ్యత కాదు, ఓన్లీ దైవ సేవకుల బాధ్యత మాత్రమే కాదు, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి పని మనం నమ్మకంగా చేసి ఆయన వాక్యానికి లోబడి జీవించి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క జన్మదిన వేడుకలు ఈ దేశవ్యాప్తంగా జరిపించుకుంటూ ఉండగా నామకార్థంగా కాకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో క్రీస్తు జన్మించి ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనల్ని వెలుగుగా చేశాడు కాబట్టి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా మనం అందరం జీవించాలని ఆశపడుతున్నాను. అంతవరకు మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.